భర్తీ చేసేసి తీసుకెళ్లి పార్టీ కార్యాలయాల్లో కూర్చోబెట్టుకుని పని చేయించుకోలేక స్కూల్ అసిస్టెంట్లకి మళ్ళీ అసిస్టెంట్లని పెట్టాలేమో. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షర్మిల గారి రాక రేపు ఎంతవరకు కలిసి వస్తుందని అనుకోవాలి? ఆమె అంటే మీకు ఏమన్నా కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో? అంటే ఈ మాటలు ఈ హడావుడి అయితే మాత్రం అంటే సోషల్ మీడియాలో తప్పించి అది కూడా ఈవెన్ సోషల్ మీడియాలోనైనా ఎవడు పట్టించుకుంటున్నాడు? దాన్ని వైరల్ చేసుకొస్తున్నది కాస్త కోస్తో తెలుగుదేశం వాళ్ళు. అంటే జగన్ తిడుతున్నారు కాబట్టి అదే అంతకు మించి ఇంకేమైనా కనబడుతుందా? ఇంపాక్ట్ ఏమైనా కనబడుతుందా? కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేయబోతోంది రాష్ట్రానికి ఏదన్నా అనేసి. కాంగ్రెస్ పార్టీని నమ్మితే కదా షర్మిలని నమ్మినట్టు. బేసిక్గా ఏంటంటే తెలా పాపం తలా పిడికిడని, ఇందులో ఈ పాపం అసలు పాపానికి పాపకర్తే కాంగ్రెస్. తనది కవర్ చేసుకోవడానికి మిగతా వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు నిందించిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందిస్తారు. ఫైనల్గా మేము మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి తెలంగాణలోను కర్ణాటకలో చెప్పి ఏం చేశారు? పచ్చి దగా చేస్తున్నారు. అదే దగా నడుస్తుంటది. అధికారంలోకి వస్తే ఏదో సాధిస్తామనేసి బేసిక్గా ఏం చేయగలరు అనేటువంటిది అందరికీ తెలిసిందే, వీళ్ళు చేయగలిగేటువంటిది. అదే కాదు, కాకపోతే కవర్ చేసుకోవడానికి పనికొస్తుంది.